పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై పంచుల వర్షం కురిపించారు రామ్ గోపాల్ వర్మ. కౌంటర్లు, సెటైర్లతో సిక్సర్లు కొట్టారు. పుల్వామా ఉగ్రదాడిపై ఇమ్రాన్ చేసిన ప్రతి కామెంట్కు అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు ఆర్జీవీ. ట్విట్టర్ వేదికగా ఇమ్రాన్ ఖాన్ పై విమర్శల వర్షం కురిపించారు రామ్ గోపాల్ వర్మ. కాశ్మీర్ సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకుందామన్న ఇమ్రాన్ ఖాన్ కామెంట్లపై స్పందించిన ఆర్జీవీ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చారు. మాటలతో అన్ని సమస్యలు పరిష్కరించుకోవచ్చని మీరు భావించినప్పుడు 3 పెళ్లిళ్లు చేసుకోవాల్సిన అవసరం ఎలా వచ్చిందంటూ సెటైర్ వేశారు. ఒక్క ట్వీట్తో ఊరుకోలేదు రామ్ గోపాల్ వర్మ. వరుస ట్వీట్లతో ఇమ్రాన్ పై పంచులు వేశారు. ఒక వ్యక్తి టన్నుల కొద్దీ ఆర్డీఎక్స్తో మా వైపు పరిగెత్తుకొస్తున్నప్పుడు అతనితో ఎలా చర్చలు జరపాలో మా మోగ భారతీయులకు కొంచెం చెప్పండి. ఊరికే ఏమీ వద్దు, భారతీయులందరం కలిసి మీకు ట్యూషన్ ఫీజు చెల్లిస్తామంటూ కౌంటర్ ఇచ్చారు. మీ దేశంలో ఎవరు నివసిస్తున్నారో అమెరికాకు తెలుస్తుంది, కానీ మీకు మాత్రం తెలియదంటూ సెటైర్ వేశారు ఆర్జీవీ. అసలు మీది నిజంగానే ఓ దేశమేనా? ఓ మోగ భారతీయుడిని అడుగుతున్నాను, దయచేసి నాకు కొంచెం ఎడ్యుకేట్ చేయండి సార్ అంటూ ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఉగ్రవాద సంస్థలు జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, తాలిబాన్, అల్-ఖైదాను ప్రస్తావిస్తూ మరో ట్వీట్ చేశారు. ఉగ్ర సంస్థలు మీ ప్లే స్టేషన్లే అంటూ ఫైర్ అయ్యారాయన. జైషే మహమ్మద్, లష్కరే తోయిబా, తాలిబాన్, అల్-ఖైదాలను మీరు బంతులుగా భావించి పాకిస్తాన్ బౌండరీలు దాటిస్తూ భారత పెవిలియన్లోకి కొడుతున్నారు. కానీ మీరు వాటిని క్రికెట్ బాల్స్ అనుకుంటున్నారా లేక బాంబులు అనుకుంటున్నారో కాస్త చెప్పాలి. దయచేసి మాకు తెలివితేటలు నేర్పండి సార్ అంటూ సెటైర్లు వేశారు ఆర్జీవీ. ఇమ్రాన్ ఖాన్ పై ఆర్జీవీ చేసిన ట్వీట్ల దాడి సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రామ్ గోపాల్ వర్మ సెటైర్లు, కౌంటర్లకు రీట్వీట్లు చేస్తున్నారు నెటిజన్లు. పాక్ ప్రధానికి గట్టిగా బుద్ధి చెప్పారంటూ ప్రశంసిస్తున్నారు.